అండి ప్రస్తుతం మనం నేషనల్ హైవే ఫేసింగ్ లో ఉన్నామండి. ఇదే మనకి బందర్ హైవే. ప్రస్తుతం 6 లైన్స్ అనేది అప్రూవల్ అయిందండి. ప్రస్తుతం ఇది 4 లైన్ ఉంది కదండి, మనకి 6 లైన్స్ ఆల్మోస్ట్ మన వెంచర్ దాకా వచ్చేస్తాయి. హైవే ఫేసింగ్ వెంచర్ అండి. దీంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ లో ప్రజెంట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. రేటు మరలా డెవలప్మెంట్స్, సరౌండింగ్ హైలైట్స్, ఫ్యూచర్ గ్రోత్ మన వెంచర్ లోపలికి వెళ్ళి మాట్లాడదామండి. ఫాలో అవ్వండి. ప్రస్తుతం మనం చతుర్భుజ కంపెనీ తరఫున ఇక్కడికి పామర్ వచ్చామండి. ప్రజెంట్ పామర్ లో ఉన్నాం. పామర్ లో మనకి హైవే ఫేసింగ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వెంచర్ అండి. చాలా వెంచర్లు ఉన్నాయి కానీ డెవలప్మెంట్స్ ఇలా ఉండవు. డెవలప్మెంట్స్ హై క్వాలిటీ డెవలప్మెంట్స్ ఉంటాయండి దీంట్లో. అయితే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం మనకి అటు పెనమలూరులో, అటు పరిటాల దగ్గర, చెవిటికల్లులో, అలాగే ఇక్కడ మనకి వెంచర్లు ఉన్నాయి. ఏ వెంచర్ అయినా చూడండి సేమ్ ఇలాగే డెవలప్మెంట్ చేస్తారు. ఇది లోపలికి ఉంది పామర్ కదా అనే ఏమి ఉండదండి. విజయవాడలో అయినా అదే డెవలప్మెంట్, పామర్లో అయినా అదే డెవలప్మెంట్, పరిటాలలో అయినా అదే డెవలప్మెంట్, చెవిటికల్లో అయినా అదే డెవలప్మెంట్. అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. హైవే ఫేసింగ్ అంటే మనకి ఈరోజు 20,000 చెప్తున్నారండి ఈ బందర్ రోడ్ లో ఎక్కడైనా సరే. కానీ దీంట్లో ఏంటంటే ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ స్క్వేర్ యార్డ్ కేవలం 15,000 రూపాయలు అండి. 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అయితే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, సిఆర్డి అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్ ఉంది. అన్ని అప్రూవల్స్ ఉన్న ఈ వెంచర్ లో ప్రస్తుతం మనకి 183 స్క్వేర్ యార్డ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ పామర్ అనేది మనకి అటు గుడివాడకి కానీ, ఇటు ఉయ్యూరుకి కానీ, ఇటు మచిలీపట్నం కానీ, అటు చెల్లపల్లికి కానీ అన్నిటికీ సెంట్రల్ లో ఉండి కామ్ గా డెవలప్మెంట్ అయిపోతున్న ఏరియా అండి. అలాగే ఇక్కడ ఎక్కువ హౌసింగ్ ప్రాజెక్టులు, అమరావతి రీజియన్ లో ఎక్కువ హౌసింగ్ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియా కూడా మనకి పామర్ అండి. ఈ రోజు పామర్ చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతుంది. పామర్ లో మనకి లో కాస్ట్ లో దొరుకుతాయండి. కొద్ది లోపలికి వెళ్తే గజం 10,000 రూపాయలకు దొరుకుతాయి. హైవే ఫేసింగ్ లో 15,000 రూపాయలకు దొరుకుతాయి. మీరు ఇంకా ఏ ఏరియా అయినా చూసుకోండి, మీరు ఉయ్యూరు అవనండి, కంకిపాడు అవనండి, మచిలీపట్నం అవనండి, హైవే ఫేసింగ్ వెంచర్లు అన్ని కూడా 20,000 రీచ్ అయిపోయిన పరిస్థితుల్లో ఇప్పటికీ మీకు హైవే ఫేసింగ్ వెంచర్ 15,000 రూపాయలకు గజం అనేది దొరకటం అనేది నిజంగా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఇదంతా బిగ్గెస్ట్ లాజిస్టిక్ పార్క్ డెవలప్మెంట్ అవుతుందండి. బందర్ నుండి కంకిపాడు వరకు లాజిస్టిక్ హబ్ తయారవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మన గన్నవరం ఎయిర్పోర్ట్ కార్గో అవటం, నెక్స్ట్ మనకి మచిలీపట్నం పోర్ట్ అనేది ఫస్ట్ ఫేజ్ తొందరలో ఓపెన్ అవుతుందండి. ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది మనకి మన ఆంధ్రప్రదేశ్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ పోర్ట్ అండి. మనకి అటు బొంబాయి కానీ, వైజాగ్ కానీ ఈ రోజు అంత డెవలప్మెంట్ అయినాయి అంటే దానికి పోర్టే కారణం. అలాంటి పోర్ట్ మనకి బందర్లో వస్తుందండి. ఈ పోర్ట్ మీద 2 రాష్ట్రాలు డిపెండ్ అయి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో మేజర్ పోర్ట్ రేపు బందర్ పోర్ట్ మీద డిపెండ్ అవబోతుంది. అలాగే తెలంగాణ కూడా బందర్ పోర్ట్ మీద డిపెండ్ అయిందండి. అందుకే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఫ్యూచర్ సిటీ నుండి మన కాజా టోల్ గేట్ మీదుగా, అలా ఉయ్యూరు మీదుగా ఇటు బందర్ ఒక 12 లైన్స్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేత అప్రూవల్ చేసుకున్నారండి. ఆ హైవే మన ఉయ్యూరు మీద నుండి ఈ పామర్ బ్యాక్ సైడ్ ఉన్న కీలేశ్వరం మీదుగా నిమ్మకూరు దగ్గర ఎండ్ అవుద్ది, నిమ్మకూరు బెల్ కంపెనీ దగ్గర ఎండ్ అవుద్ది. అలాగే మనకి బందర్ పోర్ట్ నుండి నిమ్మకూరు వరకు ఒక 6 లైన్స్ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఈ 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే వచ్చి ఆ 6 లైన్ దగ్గర కనెక్ట్ అవుద్ది ఇన్ ఫ్యూచర్, కమింగ్ ఫ్యూచర్. సో మనం ఏంటంటే ఈ పామర్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్లే ఫెసిలిటీస్ ఫ్యూచర్ లో వస్తున్నాయి. జనరల్ గా ఏంటంటే మనం ఉయ్యూరు వెళ్ళి, కంకిపాడు వెళ్ళి, విజయవాడ వెళ్ళి, దుర్గగూడ మీదుగా గొల్లపూడి దాటి మన హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది జనరల్ గా. కానీ ఏంటంటే ఈ పామర్ నుండి జస్ట్ అలాగా దీని బ్యాక్ సైడ్ 4 కిలోమీటర్స్ లో ఉన్న కీలేశ్వరం వెళ్ళామంటే చాలు మనకి హైదరాబాద్ హైవే తగులుతుందండి. ఫ్యూచర్ లో డైరెక్ట్ ఎక్కడ ఆకుండా 3 అవర్స్ లో వెళ్లేంత ఎక్స్ప్రెస్ హైవే డెవలప్మెంట్ చేయబోతున్నారండి. తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చుకుంది సెంట్రల్ గవర్నమెంట్ చేత. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని మనకి అతి తొందరలో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ హైవే ఫేసింగ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రతి 10 నిమిషాలకి బస్సు ఫెసిలిటీ ఉందండి. అటు విజయవాడ వెళ్ళొచ్చు, ఇటు మీరు బందర్ వెళ్ళొచ్చు, గుడివాడ వెళ్ళొచ్చు, తెల్లపల్లి వరకు కూడా వెళ్ళిపోవచ్చు అండి. రేపల్లి కూడా ఇక్కడ నుంచి వెళ్ళే సదుపాయం ఉంది. సో మరి ఇలాంటి వెంచర్ లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ స్క్వేర్ యార్డ్ 15,000 రూపాయలు. వెంటనే ఇక్కడున్న కంపెనీ నెంబర్ కాల్ చేసి మీరు ఏ ప్లాట్లు వేకెంట్ ఉన్నాయి, సైట్ విజిట్ గురించి కూడా మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.